ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను ఇప్పుడు క్రిస్టియన్స్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఏం కాదండి, మొన్న నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అందులోనే నుంచి క్రిస్టియన్స్ సంక్రాంతి చేసుకుంటున్నారు, భోగి చేసుకుంటున్నారు. నిజంగా అండి, నిజం చెప్తున్నాను, మీకు నిజంగా వాక్యం తెలిసి ఉంటే నేను మీకు సవాల్ విసురుతున్నాను. ఎవరెవరైతే సంక్రాంతి క్రిస్టియన్స్లో చేసుకున్నారో వారందరూ బైబిల్ ఓపెన్ చేసి ఎక్కడైతే యేసుప్రభు మనకు భోగి సంక్రాంతి చేసుకోమన్నారో వాక్యం ద్వారా నాకు చూపించండి. అప్పుడు మీరు చెప్పినట్లు మేము సంక్రాంతి భోగి అన్నీ చేసుకుంటాం. మన దేవుని మనమే అవమానిస్తున్నాం మనం. అది మీరు దేవుడు ఖచ్చితంగా మనకు తీరుస్తారు. అది ముందు తెలుసుకోండి. ఎవరెవరో ఏదో సంక్రాంతి పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరో సంక్రాంతి చేసుకోవచ్చు, భోగి చేసుకోవచ్చు, లేకపోతే చర్చిల్లో జనవరి 1 అప్పుడు లేకపోతే క్రిస్మస్ అప్పుడు డ్యాన్సులు వేయచ్చు. అలా హడావిడిగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మనం అలా చేయకూడదు. మనం దేవుడు మన వాక్యం చదువుతున్నాం కదా. బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? నో ఆన్సర్. బైబిల్ నిజంగా మనం చదువుకుంటే మనం ఏమీ చేయమండి. వీళ్ళు ఎవరో చెప్పింది అస్సలు మనం వినం. బైబిల్ జ్ఞానాన్ని మనం నిజంగా పొందుకుంటే, బైబిల్ మనం చదువుకుంటే మనమే ఒకరికి చెప్తాం, ఇది కరెక్ట్ కాదు, మనం చేసింది తప్పు, బైబిల్లో ఇలా లేదే, బైబిల్లో ఎక్కడా లేదే అని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. అంటే మనం ఎవరం బైబిల్ చదవట్లేదు. నేను చెప్పగలను, ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బైబిల్లో ఎక్కడ భోగి సంక్రాంతి ఏం చేసుకోవని చెప్పలేదు. కనుమ ఎందుకు చేస్తారు? భోగి సంక్రాంతి ఇవన్నీ ఎవరికి పండగలండి? రైతుల కోసం పండగలు ఇవి, రైతులు చేసుకునే పండగలు. భోగి అంటే ఏంటి? పాతదాన్ని భోగి మంటలో పాత వాటన్నింటినీ వేసేస్తాం అంతే. ఓకే, మనం పాత వాటిని అంటే మనం ఏమనుకొని మనలో ఉన్న పాపపు జీవితాన్ని, తెలుగు వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. భోగి అంటే కొత్త బట్టలు తీసుకోవడమో భోగి మంట వేసుకోవడమో కాదండి. మన భోగి మంటతో పాటు మనలో ఉన్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితం జీవించాలి. భోగికి అర్థం అది. సంక్రాంతి అనేది రైతులు చేసుకునే పండగ. కొత్తగా పంట పండించి ఆ రైతులు కొత్తగా అంటే పంటని కోస్తారు కాబట్టి ఆ సంక్రాంతి రైతులు చేసుకుని. కనుమ అంటే అది కనుమ రోజు ఏంటంటే నీసే తింటాం, పశువుల్ని బలిస్తాం. ఓకే, బలి అన్నా కూడా ఓకే. ఇంకొక విషయంగా మనం అర్థం, కనుమ రోజు బలి ఇచ్చింది, మన బలి అర్పణ ఏమి తినమే క్రిస్టియన్స్. దేవుడు చెప్తున్నాడు, బలిగా అర్పించింది ఏది అది మనకి పాపం వలే అని. మన బైబిల్లో కూడా ఉంటుంది. మనం బయట ఎక్కడైనా ఒక కోడి మాంసం గట్రా కొనుక్కున్నప్పుడు అయినా సరే రక్తం బయటికి చిందింది మాత్రమే మనం తినాలి అని. మనం ఏం తినాలో ఏం తినకూడదో కూడా దేవుడు బైబిల్లో రాశాడు. చేపల విషయంలో మనం పంది మాంసం తినకూడదు, చేపల విషయంలో రెక్కలున్న చేపలు తినకూడదు, కొన్ని చేపలు తినకూడదు, కొన్ని తినకూడదని కూడా మన బైబిల్లో రాసిందండి. తెలుసుకోండి. వద్దు, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం ఎప్పుడు పాపంలో పడకూడదు. దేవుడు రాకడ చాలా తొందరగా ఉంది. రాకడ సమయంలో మాత్రం మనం దేవుడికి దూరం కాకూడదు. దేవుడు అతను వచ్చేటప్పుడు మనం ఏంటంటే నీతిమంతులుగా అతని ఎదుటి నిలబడాలి. మనలో ఏ పాపం ఉన్నా దేవుడు మనం ఎవరో అతనికి తెలియదని చెప్పేస్తాడు. మనం ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద అతని కొరకు ఉండి అతని రక్షణ మార్గం పొందుకొని అతనితో వెళ్ళకపోతే ఈ జీవితం వ్యర్థమండి. ముందు అది తెలుసుకోండి. కనుమ రోజు బలిస్తారు ఓన్లే సరే. అందులోనూ కూడా బలి అంటే ఏముంది? మనలో ఉన్న పాపాన్ని బలిగా చేసి మనం నూతన హృదయం పొందుకోవడమే కదా. అర్థం చేసుకోండి.